గోవింద 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 గోవింద.
నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చ్యాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాన్ని అభిజిల్లగ్నంలో ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా మనందరికీ కలిగింది. అదుగో తిరుమల దివ్యక్షేత్రంలో స్వయం వ్యక్తంగా అర్చారూపములో అవతరించినటువంటి భక్త సులభుడైనటువంటి మన స్వామివారు సాక్షాత్తు వైకుంఠములోనున్నటువంటి శ్రీమన్నారాయణుడే. ఆ స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఇప్పుడే సంకల్పాన్ని గృహస్థులందరి చేత కూడా పలికించి ఆ తదుపరి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని చెప్పి ఆ కలశ పూజను కూడా నిర్వర్తించబోతూ నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇతి శృతి. భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని మనకు అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా గృహంలో కానీ దేవాలయంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైన పరమపదం చేరుకుంటారు అని చెప్పి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉంది. స్వామివారికి
ఈ కళ్యాణోత్సవాన్ని శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర విధిగా కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో చూడండి, ఉభయ దేవేరులు పుష్పమాల అలంకృతుల్ని గావించి కళ్యాణోత్సవానికి సిద్ధం చేసి, అదిగో స్వామివారు ఎంత వైభవంగా కళ్యాణోత్సవ విధిలో భాగంగా స్వామివారికి ఈ అర్చనా విధిని అంతా కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల జగత్తును కూడా రక్షించేటటువంటి దైవదైవం ఎవరు అని చెప్పి అంటే అదిగో స్వామివారే. కార్తీక మాసములో అతి పవిత్రమైనటువంటి పుణ్యతిథిని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని అతి వైభవంగా కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏదైతే మనకి నిర్వర్తించబోతూ స్వామివారిని విశ్వక్సేనులు వారిని కూడా ఆరాధించబోతూ ఉన్నారు. యస్య ద్విధవక్త్రాద్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అపోవృహ్ణన్ బలిపాదేశే గృణాం దత్తాగం ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశాపో నమాప సమ్రాడాప విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వాదేవతాపో భూర్భస్వరాపో అస్మిన్ కుంభే గంగాశ్రీస్నావాయామి ఏతేషతం వర్ణే సహస్రం విజ్ఞాః పాశాభిదాః పుత్ర తేభ్యోంద్రస్వతోద విష్ణుర్విశ్వే దేవాం చంద్రమదస్వస్య వర్ణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబృతరమావాహయామి యాదస్ముద్మావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి ఏతే ప్లతస్త్రత్ర్యాభరణోపేత పుష్పగంధధూపదీపాలంకారార్థాః ఇమే అక్షతాः సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చ దర్బాహం శంఖచక్రసంయుతం జ్యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్ధవం దేవం దక్షిణాకుమచ్యేద్ ఆగ్నేయోస్మాద్యదామేత్వాశ్వేదాత్తం యథోత్తుంభో వైరాజంతేషు తన్నిధత్తాం ప్రేక్షాం దిశోభిరానామ్నాది యామే స్వాంతిందాన్ దాతు. ఓం భూ పద్మాగారుండే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రోదీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్ని విశ్వక్సేనస్యేదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచమ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వగుణా తస్మాన్యానుపాసేత కర్మణాన్ విఘ్నశాంతే ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ సమాప్య కుర్యాత్ విశ్వక్సేనస్య పూజనం భగవద్భిర్నాథः పుణ్యః పుణ్యహం వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ని శామ్యంత్వాయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ని శామ్యంత్వాయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ని శామ్యంత్వాయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్య వాగుంసరే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యేతోః వృతాని వస్తుసై ఇంద్రస్యైజ్జసఖా తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్ సూర్యः దివీపచక్షురా తదం తద్విప్రాసో పుణ్యమోజార్ధ్రభాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదా సరస్య ప్రేంసతే ద్రవిణోదా విరదుషణ్ణో ద్రవిణోధారాస్త దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కరు ఇదోపవిషం యదా వై సూర్య ఉదయతి అత నక్షత్రన్నైతి యావత్ తత్ర సూర్య గచ్ఛేతి అత్ర ధన్యం పశ్యేతి తావత్ గురుదేత్కారీ స్యాత్ పుణ్యాః యవ గురుతే. ఓం భూవతి పురక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండిల పరివేశనాశ్రోత్తంత్రవిశుద్ధత్తం శాంతత్తం స పుణ్యావాచర్మణి పుణ్యాహం బ్రవంతోః బ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం బ్రవంతోః బ్రవంతు పుణ్యాం కర్మణోస్తు కరుణా పుణ్యాం బ్రవంతోః బ్రవంతు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తి ఇంద్రోర్ధస్వాస్తన పూషాశ్వేదాః స్వస్తి నస్తార్క్షరిష్ణేమి స్వస్తి న బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండిల పరివేశనాశ్రోత్తంత్రవిశుద్ధత్తం శాంతత్వం స పుణ్యావాచర్మణి స్వస్తి బ్రవంతోః బ్రవంతు కర్మణే స్వస్తి కరుణ స్వస్తి బ్రవంతోః బ్రవంతు కర్మణే స్వస్తి కరుణ స్వస్తి బ్రవంతోః బ్రవంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మావ్యయనం సాం సద్యాం తరం దేవమిత్రధేయన్నోస్తు. అనురాధాన్ హవిషా వృద్ధయంతః శతంజీవేం సదస్వీరాः. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండిల పరివేశనాశ్రోత్తంత్రవిశుద్ధత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి
వృద్ధిం బ్రవంతో భ్రవంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం బ్రవంతో భ్రవంతు కర్మరుద్ధతాం కర్మణ వృద్ధిం బ్రవంతో భ్రవంతు కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామ అభోస్థాన ఊర్జేదాదన మహేరణ చక్షే యోపస్మృతమోర్ధస్తస్య భోజేదేన ఉషతీరివ మాతరః తస్మారంగమావో సక్ష్యాయ జన్మధ ఆపో జనేథా జనః హిరణ్యవర్ణాశ్చ పాపకాయాశ్చ జాతః కస్య భోజా సుందరः అగ్నియాగర్భం దద్రేవిరూపాస్థాన ఆపస్సగుస్యానాభవంతు పవమానస్వర్జనः పవిత్రేణ విచర్హిణిः యః పోతా సమనాతమా పునంతు మా దేవజనాः పునంతు మనవోధియా పునంతు విశ్వాయవः జాతవేదः పవిత్రవతే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదిద్యతే అగ్నే కృత్వా కుతుంబ్రణు ఏణ దేవాः పవిత్రేణ ఆత్మానం పునదేశాः తేన సహస్రధారేణ పావమాన్యః పునంతవాం ప్రాజాపత్యం పవిత్రం శతాద్యాముగం హిరణ్మయమః తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నిధి సహమా పునాతు సోమస్వస్త్యావరుణ సమీక్షాः యమరాజాः ప్రవణాభిः పునాత్మా జాతవేదా మూర్జయంత్వా పునాతు తక్షయోరావరుణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీः స్వస్తిరస్తరः స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషజం షణ్ణో అస్తద్విపదేః షణ్చతుష్పదే ఓం శాంతి 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 ప్రాచ్యాహాంతి దేవార్తుజ మార్జయంతాం దక్షిణాజాంతి శ్మాసాः పుత్ర మార్జయంతాం ప్రదీక్షాంతి శిఖరాः పశువా మార్జయంతాం ఉదీహీచ్చాంతిష్యా భోషదేవ వనస్పతయ మార్జయంతాం ఊర్ధ్వాయాహాం యజ్ఞ సంవత్సరో యజ్ఞమతిర్మార్జయంతాం అధోధరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తోహోష్పదే ప్రజాని యస్మాన్ స్వావేషానమివ భవానః యత్తే మహే ప్రజన్నో షష్వచ్చనే దద్పదే షంచతుష్పదే వాస్తోహోష్పదే శుక్మయాస్కం సదా తే సక్షీమై శరణ్యా గాతుమత్యాః ఆభక్షేవతయ కేరుణ్ణో యూజంబా తస్వస్తభిస్వదానః అమీవః వాస్తోహోష్పదే విశ్వారూపాణ్యా విషన్నే సఖాససేవయేధినः అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నితోస్యంతోః తమఃకృతం వస్సదిపీతశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానమీశం సప్తః ప్రాణా ప్రవన్ సప్తాః సప్తార్చ్య సమిద సప్తజిహ్వాః సప్త ఇమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాః సప్త సప్త అతః సముద్రాగరే సర్వే సాందంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వావోషధయోరసాः తేనేషు భూతా తిష్టత్యంతరాత్మా వరుణాన్మాయ సక్సేనాన్మః పునః పాద్యాజం సమర్పయామి వరుణాన్మాయ సక్సేనాన్మః యథా భాసా గుడభారం నివేదయామి తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమంతో కూడా అతి పవిత్రంగా ప్రారంభించారు. కలశ పూజను నిర్వర్తించి భగవంతుని పూజించేటప్పుడు ఉపయోగించేటటువంటి జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేస్తారు. ఆ పవిత్రీకరణమైనటువంటి జలాన్ని పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి విధిగా కళ్యాణోత్సవ విధిలో భాగంగా స్వామివారిని అర్చిస్తారు. అదిగో మనం అర్చించబోతున్నది ఎవరిని అంటే 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. మరి ఈ స్వామివారి అర్చనకు ఈ కలశంలోనిటువంటి నీళ్లు సరిపోతాయా అంటే కాదు. స్వామివారి విగ్రహంలోకి అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారు. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా అది భావనా ప్రపంచంలో రూపొందుతుందన్నమాట. అప్పుడు అది స్వామివారి అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఈ కలశములో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి ఈ జలాన్ని కూడా పవిత్రీకరణ చేసి ఆ తదుపరి పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాలికలలో నవధాన్ని సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా దేశములో పాడి పంటలన్నీ కూడా సమృద్ధి పండి లోకంలో ఆహార పంటలు జీవకోటికి అందించబడాలి అనేటువంటి సదుద్దేశంతో స్వామివారికి ఈ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే భగవద్గీతలో కూడా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మషముద్భవ. సమస్త జీవరాశులు కూడా ఆహారం మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ ఆహారానికి కావలసినటువంటి వర్షరూపంగా జలము అనేటువంటిది జీవకోటికి కావాలి కాబట్టి సస్యశ్యామలంగా పంటలన్నీ పండాలి కాబట్టి అదుగో స్వామివారికి కైంకర్యం ద్వారా భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రీతాత్మనః.
భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్లుగా కూడా భక్తితో మనం సమర్పించేటటువంటిది స్వామివారికి చివరికి జలమైనా కూడా ప్రీతితో పుష్పాలని ఫలాల్ని వీటిని స్వీకరిస్తాను అని చెప్పారు. భక్తియే ప్రాధాన్యం కానీ మరొకటి కాదనమాట. అందుకే మన స్వామివారి ఆలయంలో కూడా చూడండి ఈ కైంకర్యాలు ఎంత సమర్థవంతంగా వైఖానస అర్చకులచే నిర్వహింపబడుతూ ఉంటుందో. స్వామి భృగు ప్రణీతమైనటువంటి ప్రకీర్ణాధికారం అనేటువంటి వైఖానస సంహితలో మరి స్వామివారికి ఆరాధించేటటువంటి విధానాన్ని 6 సార్లుగా ఆరాధించవచ్చు అని చెప్పారు. ఆ కాలాలేమిటి అని అంటే ప్రత్యూషశ్చ ప్రభాతశ్చ మధ్యాహ్నశ్చ పరాహ్నకాః సాయంకాలో నిశీథశ్చ పూజాకాలస్తు షట్స్మృతాః. ప్రత్యూషం అంటే మనకి సూర్యోదయాత్పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిర్వహించేది. మరి ప్రాతకాలం అంటే సూర్యోదయములో, అలాగే మధ్యాహ్నము సాయంకాలము మరి రాత్రికాలం భృగు సంహితలో చెప్పినటువంటి విధంగా స్వామివారి కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. వీటిలో ఆంతర్యం ఏంటి అని అంటే సమస్త మానవాళికి కూడా ఐహికమైనటువంటి ప్రయోజనాలే ఈ షట్కాల పూజ అని ఆగమాలు పేర్కొంటూ ఉన్నాయి. మరి ప్రత్యూషకాల పూజ వల్ల ఏం లాభం కలుగుతుంది అని అంటే ప్రజా పశువృద్ధి కలిగిస్తుందట. అలాగే ప్రాతకాల పూజ జప హోమాదుల్ని కూడా వృద్ధి చేస్తుందట. మధ్యాహ్న పూజ రాజరాష్ట్ర అభివృద్ధిని కలిగిస్తుందట. అదుగో స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించు ఆదిశేషుడిని అనంతుడిని కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా అదిగో దర్శించబోతూ ఉన్నాం. సాయంకాల పూజ వలన లోకములో పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయట. మరి అపరాహ్న పూజ దైత్య వినాశనాన్ని కలిగిస్తుందట. అలాగే రాత్రి పూజ పశు గణాభివృద్ధికి ప్రయోజనంగా చెప్పబడింది అని ఈ కైంకర్యాల యొక్క నిర్వహణ గురించి కూడా చెప్పారు. అందుకే వైఖానస ఆగమోక్తంగా కూడా స్వామివారికి ఈ అర్చావిధిని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. దీక్షా కంకణ ధారణ వల్ల సమస్తమైనటువంటి లోకాన్నంతటినీ కూడా స్వామివారు రక్షించబోతూ ఉన్నారు. అంటే స్వామివారు సమస్తమైనటువంటి జగత్రాత జగద్రక్షకుడు కాబట్టి ఆ స్వామిని అందరూ వేడుకుంటూ ఉంటారు. అందుకే ఆ జగత్రాత జగత్ ప్రభు అయినటువంటి స్వామివారికి ఈ వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా ప్రారంభించబోతూ ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం గచ్చేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. అదుగో దీక్షా కంకణ ధారణ. ఇప్పుడే అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేసి అతి పవిత్రమైనటువంటి దీక్షా కంకణ ధారణ స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. అంతేకాదట తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాలను కూడా విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని మనకి శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం కూడా చెప్పింది. అందుకే స్వామివారికి ఉత్సవాలన్నీ కూడా నిర్వర్తిస్తూ అదుగో దక్షిణ హస్తానికి స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. అంటే స్వామివారి సేవలు ఇంకా జరుగుతూ ఉంటాయి. కళ్యాణోత్సవంతో పాటు జరిగేటటువంటి డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం, ఇలా స్వామివారికి కళ్యాణోత్సవం తర్వాత కూడా ఉత్సవాలు నిర్వర్తిస్తారు. మరి ఇలా సేవల్లో పాల్గొంటే స్వామివారి కరుణ వల్ల సంతాన వృద్ధి కలుగుతుందట. అలాగే అన్ని కార్యాల్లో విజయం లభించాలి అన్నా, కీర్తి కలగాలి అన్నా, మనం కోరినటువంటి కోరికలు తీరాలన్నా, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి మరి దేహాంతమందు విష్ణు సాయుధ్యం పొందాలన్నా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం అవసరమట. అందుకే ఆ స్వామివారిని ఉభయదేవేరులతో కూడా స్వామివారికి ఈ అన్ని రకాలైనటువంటి సేవలన్నీ కూడా నిత్యోత్సవంగా జరుపుతూ ఉంటారు. ఈ నిత్యోత్సవం వల్ల కలిగేటటువంటి లాభం ఏమిటి అని అంటే నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో భవేత్ రాజ్ఞో రాష్ట్రస్య బల ఉద్ధిర్భవతి భ్రమణకాలే ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం లభేరన్నితి విజ్ఞాయతే.
ఈ నిత్యోత్సవాన్ని జరిపిస్తే శ్రీవారికి మహోత్సవాలు నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. లోకంలో మరి ఆ దేశంలో ఉన్నటువంటి మహారాజు దేశ ప్రజలు అభివృద్ధి పయంలో పయనిస్తారట. ఉత్సవ సమయాల్లో శ్రీవారిని సేవించినటువంటి వారికి మూల విరాట్ను సేవించినటువంటి ఫలం కలుగుతుందట. అంతేకాకుండా గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పారు. అదుగో దీక్షా కంకణ ధారణ పూజాధికాలు నిర్వర్తించారు. అతి పవిత్రంగా స్వామివారికి దీక్షా కంకణ ధారణ జరపబోతూ స్వామివారిని మనం గోవిందనామాల్లో కూడా అనాథరక్షక ఆపద్బాంధవ అని చెప్పి, జగత్రాత జగద్రక్షక అని చెప్పి స్వామివారిని కీర్తిస్తాం పవిత్రనామాలతో. అటువంటి జగత్రాత కాబట్టి త్రాత అంటే రక్షించేవాడు అని చెప్పి అర్థం. ఆ జగద్రక్షకుడైనటువంటి ఆ పరమాత్మను మనం సర్వార్పణ భావనతో సేవిస్తే సకలములైనటువంటి మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తాడట. అదుగో స్వామివారికి దీక్షా కంకణ ధారణానంతరం ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారిని మనం స్తుతిస్తాం. ఆ అమ్మవారిని మనం సేవిస్తే స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్యానపాయనిగా ఉండి స్వామి వెంట ఉండి మనం ఏదైతే కోరికలు కోరతామో ఆ కోరికలన్నీ కూడా స్వామివారికే నివేదిస్తూ ఉంటుంది. అంత గొప్పగా అమ్మవారిని మనం లక్ష్మ అంటే సంపద ఐశ్వర్యాన్ని కురిపించేది అని చెప్పి అర్థం. మనం చూస్తూ ఉన్నాం అమ్మవారిని మనం సేవిస్తే సకలములైనటువంటి లోకాలు లేటటువంటి ఆ తల్లి అమ్మ అంటే అంతులేనిది, ఆ అంటే ఆధారభూతమైనటువంటిది, సర్వులకు కూడా జగద్ధాత్రిగా కూడా ఆ అమ్మను మనం స్తుతిస్తే సకలములైనటువంటి కోరికలను ఐశ్వర్యాల్ని కూడా మనం ఈ మాసాల్లో మనం చూస్తూ ఉందాం. ఇంతకు మునుపు కూడా దీపావళి నాడు కూడా మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా పూజలు జరిపించారు. అంటే లోకంలో వారంతా కూడా మహాలక్ష్మి అమ్మవారిని మరి ఆవిడ క్షీర సాగరం నుంచి జనించింది కాబట్టి ఆ క్షీరోద్భవ సాగరంలో జనించినటువంటి అమ్మవారిని అనేక రకాలుగా స్తుతిస్తే సమస్త లోకాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఐశ్వర్య ప్రదాయిని ఎవరు అని అంటే అదుగో దీక్షా కంకణ ధారణ అమ్మవారి యొక్క వామహస్తానికి కూడా నిర్వర్తించబోతూ అతి పవిత్రంగా పూజాధికాలు నిర్వర్తించి భక్తితో సమర్పించేటటువంటి అమ్మవారికి చూడండి అదుగో దీక్షా కంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. అమ్మవారిని స్తుతిస్తే సకలములైన సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి పవిత్రమైనటువంటి అమ్మను తిరుచానులో కూడా తిరుసుక క్షేత్రములో మరి పద్మాసనంపై ఆసీనురాలైనటువంటి ఆ అమ్మవారిని పద్మంపై నుండి వెలిసినటువంటి ఆ అమ్మవారిని ఎవరైతే భక్తితో వినమ్రతతో సేవిస్తారో ఆరాధిస్తారో సకల శుభాలు కూడా కలుగుతాయట. అదిగో భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ మనం తిరుమల వెళితే ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటాం. ఆతదుపరే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాం. ఆ వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారేటటువంటి ఆ యజ్ఞవరాహస్వామి భూదేవికి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసి ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద ధన సంపద పుత్ర సంపద ధనధాన్య వృద్ధి కూడా కలుగుతుంది అని చెప్పి ఆ యజ్ఞవరాహస్వామి ఆ భూదేవి మాతకు కూడా ఒక్కాణించారట. అదిగో ఉభయదేవులకి దీక్షాకంకణ ధారణానంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఆ తదుపరి అగ్నిప్రతిష్ఠా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఆనాడు ఉకులామాలిక ఏ మాటలైతే చెప్పిందో, అయ్యా నువ్వు దేవదేవుడువు, లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే, కాబట్టి ఈ విశ్వ కళ్యాణాన్ని చూడాలి అంటే లోకమంతా కూడా తరలి రావాలి, వారందరికీ శుభలేఖలు పంపాలి అని చెప్పి ఆనాడే ఉకులామాలిక చెప్పింది. అందుకే ఆ దేవతలందరినీ కూడా తిరుమలకు ఆహ్వానం యజ్ఞవిధిగా పలకబోతూ ఉన్నారు. అదిగో చూడండి యజ్ఞవిధిగా కార్యక్రమాన్ని జరిపించబోతూ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. పవిత్రంగా చూద్దాం. అధివోచదామి ఉద్ధన్యమానమస్యామి అధ్యామ బాప్మానం యజమానస్యంతు శివానస్సంత ప్రజశ్చన్నా మాతా పృథివీతోకథాత హోతః దిరేణ సౌమ్యా కృణధ్వగం వృషణా హోతకంశతి
जातवेद भुवनश्रेत हिंसदपसर्जनिष्यतेः अग्निमश्वत्थाधव्यवागं शमीगर्भार्जनि अन्व्यां याभूः उपावरोह प्रजानन् आयुः प्रजाग्मरिमस्मादेः स्रोदेदे अनोद्रोणे अग्नायाः विदे घ्राणो विदाति निहोदा सस्यपरिषि ब्रह्मज्ञानं परम्परसाधुमस्रज वेनाभः सबुद्ध्यात्मासविष्टासश्चन्मतशिवः ब्रह्माण्डमावाहयामि प्रजाजमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मस्वेदमासनं सोमोधनं सोमार्वन्तमास सोमो वीरं कर्मणं दातु साधन्यं थिगं सभयं पितृश्रवणं योदातस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्वेदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृत्यर्तन्नागस्तुतेजमानोऽस्तु सप्तर्षीणागं सुदां मित्रलगस्तत्रिमं यज्ञं यजमांशदेः ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृत्यर्तन्नागस्तुतेजमानोऽस्तु सप्तर्षीणागं सुदां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानंशदेः ओं प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्येस्तो अग्नियेस्तो वायुभूतेस्तो विष्णोर्मनसा भूतेस्तो अग्निस्य पावनेस्तः परशुरस पवित्रेः स्तो वैष्णव्यो देवसवितप्रशोभना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मिरापो रे वीरग्रे भुवग्रे भुवग्रिं यज्ञं नेताग्रे यज्ञमतिन्दत्तयुष्माणीन्द्रो निरुत्त वृत्ततूर्ययूजमिन्द्रनेध्वं विष्णवे नमः विष्णोऽस्तु भवति दक्षिणता विष्णोऽस्तु भवति पश्चिमसोधत्तान् देवेभ्यः विष्णोऽस्तु भवति श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सुन्दस्व ब्रह्मण्णभः प्रणेष्यामि यजमानवातं इच्छा प्रणयज्ञं देवतावर्ध्यतन्नागसविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुदा मित्रलगस्तत्रेवं यज्ञं यजमानशदेः ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातं इच्छा प्रणयज्ञं देवतावर्ध्यतन्नागसविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुदा मित्रलगस्तत्रेवं यज्ञं यजमानच्छदेः ओं प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयाण्यग्निं सगं साधयन्तनः इदं वदन्तेः कृतपुष्टापदाः सहस्रपुरुषं यजमान्यञ्चतेः को वो युनक्तु स वो युनक्तु संयन्तान् देवऋषः पात्रान् देवयज्ञायैः दक्षिणप्रदो ब्राह्मी तीर्थेन प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजातमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसोनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि ऐत्यानावाहयामि विष्णुमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेवते विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेष्टनपामिन्द्रायष्टनपामि अग्नेष्टनपामि सोमायष्टनपामि अग्नेष्टनपामि सोमायष्टनपामि प्रजापतेष्टनपामि ब्रह्मणेष्टनपामि इन्द्रायष्टनपामि सुभ्याष्टनपामि मरुद्भ्याष्टनपामि रुद्रेभ्याष्टनपामि अपोपस्पृश्या श्री महाविष्णवेष्टनपामि मित्रायष्टनपामि वरुणायष्टनपामि आदित्यभ्याष्टनपामि सुभ्याष्टनपामि पूष्णेष्टनपामि कक्षायष्टनपामि सोमायष्टनपामि औपासनयज्ञाष्टनपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनपामि सर्वदेवेभ्योष्टनपामि आज्यन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्नेज्योतिषि समिति स्वाहा अमृतमस्वारणमसि अंतर्गतं रक्षान्तरतारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा देवस्ता सविताप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यां अक्षतार्चरिभिरिमामे नित्याधनस्तुन्त्वेका च शतं च सहस्रं च आयुतं च नीतं च प्रेतं च पदं च निर्बदं च समुद्राश्च मज्जन्तान्तश्च अपराधस्येमामे यमाय नमः निरृते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेस्य नमः सोऽस्य नमः विरप्रस्य नमः भक्तिराशे नमः षट्पुणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मुनिस्वा नुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितप्रसुवा षष्ठशतसहस्राः नितमक्षमर्भुतवाणया अन्त्यत्मा आत्मा जातवेदस्येनेद्यस्य वदे जयद्वदे जास्मान् प्रजा पशुब्रह्मोत्सेनान्नाद्येन समेध्य अस्मिन् औपासनादिगुण्डे ब्रह्मन् समिद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादेशानान्तं इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा
आदित्येभ्यः स्वाहा सिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगर्जा चर्मसावित्र्या गृहीत्वा व्याहृतिज्योति ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितप्रासाभिः ओं भूतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते सर्वद्रव्ययात्रनात् प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितप्स्वा ओं मतो देवाहमन्द्रदो विष्णुचक्रमे पृथिव्या सप्तां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विसेतो वृतानि विशसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो वन्यवोजार्ध्रवागं दशविन्दते विष्णोरित्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే
ఆగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ముష్కయోరదాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజేవమాహ మోదః ప్రమోదः నందः ముష్కయోర్నిదస్వః కృత్యైవ కామ్యస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగృహే घृणाहि घृतवती सवितराधिपत्यैः पयस्वतेरन्तिराशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्निघोरास्येषाना साधोया मनोदाः बृहस्पतिर्मातरिस्रोत वायुः सन्धुवाना वाता अधिनो कृणन्तु इष्टं वो दिवो वरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी विज्ञानं सज्ञानं प्रज्ञानं जानदपि जानते संकल्पमानं प्रकल्पमानं प्रकल्पमानं प्रक्लुप्तं क्लुप्तं श्रेयोपसीव आयुत्सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् स्तम्भान् ज्योतिष्मागुस्तेजस्त्वानाथ भग्गुस्तपन्न वितपन्ने रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः श्रौतस्मार्तादिकं कर्मणिखिलं येन सूत्रिदं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः श्रुतिस्मृतिनिधि पूर्णं शास्त्रकल्लोलसङ्कलं विष्णुभक्तिदकं शुद्धं वन्दे श्रीमखनोर्णवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेज वायुवाकाशाहङ्कारमधिव्यक्ताख्य सप्तावर्णीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारहिक्त श्रीवराह कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महर्लोक जनलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां अधोभागे महानारायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षावती सुन्दमती गन्धवत्यरकावती यशोवती इति अष्टदेवभ्री विराजिते इन्द्राग्नियमनिर्देवर्णवायुकुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरासर्पितधिक्षीरशुद्धोरकाख्य सप्तान्नोपरिवृते जम्बू प्लक्षकुचक्रवञ्च सागसान्मले पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतगम्बुरहारी रावतभद्राश्वकेतुकमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदामादि सङ्घातपकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशिर्वर्षसहस्रावसाने एकैकतिलापवर्षक्रमेण सर्वराष्ट्रपकरसमितिकाले श्रीहरिलोके निवासिध्यर्थं त्रिगुणीकृताग्निष्टोमतिराप्ताप्तोर्जाम शान्तवनवाजवीयपौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विध मोक्ष प्रसिद्ध्यर्थं परव्यूह अंतर्यामि अर्चावतार स्वरूप रूपमैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादियुक्तग्रह कन्यादान कल्पोक्त कन्यादान महादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद् वैखानस आगमोक्त प्रकारेण
ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తిస్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చోనాప్నువానౌర్వైదిల పంచార్షే ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్యాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సార నైధ్రువ త్రయార్షే ప్రరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతి నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానసమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. కూడా నిర్వర్తించి ఈ కళ్యాణోత్సవంలో అదుగో స్వామివారికి మధువర్క నివేదనం పాదప్రక్షాళన కూర్చ ప్రధానం జరిపి స్వామి అమ్మవార్ల మధ్య కూడా మంత్రపూర్వకంగా తెరపడుతూ శ్రీవారి అమ్మవార్లకు కూడా నూతన వస్త్ర సమర్పణ మహాసంకల్పం శ్రీవారి అమ్మవార్ల గోత్ర పఠనం ఇదిగో ఎంత శ్రావ్యంగా వినిపించారో ఇప్పుడే మనం విన్నాం. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్రాలని కూడా అతి పవిత్రంగా కూడా ఎంతగా నిర్వర్తించారో కూడా ఇప్పుడే మనం చూసాం. అదిగో మాంగళ్య ఆరాధన కూడా జరిపింపబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణ విధిలో ఆనాడు స్వామివారికి 5000 సంవత్సరాల క్రితం అంటే కలియుగ ప్రారంభంలో వివాహం జరిగితే అప్పుడు కళ్యాణానికి ధనమంతా కూడా సమకూరిందట. ఎలా అంటే కుబేరునితో ఆనాడు నారదుడు వారు చెప్పారట, వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది కాబట్టి ఈ విషయం నీకు తెలుసు కదా అని చెప్పి అంటే దానికి ధన సహాయం చేయమని కూడా అడిగితే అప్పుడు వెంటనే కుబేరుడు సంతసించి 3364 కోట్ల రామ నిష్కుమాలని ఇచ్చి పత్రం వ్రాయించుకున్నాడట. అప్పుడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు కూడా సంతకాలు పెట్టినట్టుగా ఆ శ్రీనివాసుడు కుబేరుని చూసి, భక్త కుబేరా, నీవు ఇచ్చినటువంటి ధనాన్ని కలియుగములో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో కూడా వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పి అంటే నారదులు వారు మిక్కిలి సంతోషించారట. మరి ఆ ధనమంతా కూడా సమకూరితే స్వామివారే గోవిందరాజస్వామిని పిలిచాడట. సోదరా, కుబేరుడి
ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకుని మరి విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పాడట. మరి గోవిందరాజస్వామి వారు కూడా వెంటనే విశ్వకర్మను రప్పించి వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలు నిర్మించి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగల పువ్వుల తోరణాలతో కూడా శేషాచలాన్ని కలియుగ వైకుంఠంగా చేయించారట. మనకు ఎలాగైతే మన గృహాల్లో వివాహాదులు జరిగితే ఎంత విధిగా అతి వైభవంగా ఎలాగైతే వివాహానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఎలా సిద్ధం చేసుకుంటామో, మరి స్వామివారి కళ్యాణము అంటే లోక కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణానికి ఎంత గొప్పగా ఆనాడు కలియుగ వైకుంఠంగా శేషాచలాన్ని చేయించారు మనకి తెలుస్తూ ఉంది. అంటే గోవిందరాజస్వామి యొక్క చేతిలో ధనరేఖ ఉండటం వలన ఒక వంతు ధనం ఖర్చు చేస్తే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉన్నదట. అందుకే శ్రీనివాసస్వామి ఏం చేశాడు అంటే తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికే పెళ్లి కార్యాలను అప్పగించాడు. మరి శ్రీనివాసుడు ఉకులామాలిక పిలిచి అమ్మా శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి అడిగాడట. అంటే స్వామివారు దేవదేవుడు కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే అని చెప్పిందట. మరి వెంటనే గరుత్మంతుని రప్పించారు. మరి సమస్త లోకాలకి కూడా శుభలేఖలు అందజేసి రమ్మన్నారు. మరి గరుత్మంతుడు అదే విధిగా శుభలేఖలు అందించి వివాహానికి అందరినీ కూడా ఆహ్వానించి వచ్చాడు. మరి ఆహ్వానాలను అందిన వారంతా కూడా అదిగో చూడండి శేషాద్రికి పయనమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రిమహాముని, భరద్వాజుడు, గౌతముడు, ఒకరేంది సప్తర్షులు అందరూ కూడా గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సాధ్య, ధ్రువ, ప్రహ్లాద, హనుమంతాదులైనటువంటి చిరంజీవులు, మరి అలాగే సంగీతానికి మూల విరాటులైనటువంటి తరిణి పరిసరాలలో ఉండేటటువంటి వారంతా కూడా ఇదిగో ఈ శేషాచలానికి వచ్చారట. మరి ఇంతమందిని విచ్చేయమని చెప్పి ఆహ్వానిస్తే మరి వివాహంలో కావలసినటువంటిది మరి చక్కనైనటువంటి పంచపక్ష పరమాణాలు కాబట్టి మరి ఆనాడు స్వామివారికి అంతగా లోకమంతా అందరినీ ఆహ్వానించి దేవతలందరూ కూడా ఈ భూలోకానికి తిరిగి వస్తే మరి ఆనాడు అందరికీ అతిథులందరికీ కూడా పంచపక్ష పరమాణాలు ఎలా సిద్ధం చేశారు, ఆ కార్యక్రమాన్ని ఎవరికి అప్పగించారు అనంటే అగ్నిదేవునికే అప్పగించారట. మరి ఆ అగ్నిదేవుడు సకలములైనటువంటి పంచపక్ష పరమాణాలన్నీ కూడా తయారు చేయించాడు. కస్తూరి, తాంబూల, చందనాదులు ఇచ్చి కూడా ఆనాడు సత్కరించారట. మరి వాయుదేవుడేమన్నా పరిమళ ద్రవ్యాలను కూడా వెదజల్లాడట. సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి నలుగులు పెట్టారట. గంధర్వాంగనంతా కూడా చామరాలు వీశారట. మరి స్వామివారికి మంగళ స్నానం అంతా కూడా చేయించి మరి కస్తూరి తిలకందిద్ది జలధారి పీతాంబరాలన్నీ కూడా అలంకరించి వజ్ర, వైఢూర్య, నీల, గోమేధిక, మరకత, మాణిక్య, పుష్పరాగ, నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట, మకర తుండరాలతో కూడా స్వామివారిని అలంకరించారట. అంటే చూడండి ఆనాడు స్వామివారికి ఎంత వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వర్తించారో, మరి అంత విధిగా పవిత్రంగా ఈనాడు వైఖానస భగవశాస్త్ర విధిగా స్వామివారికి ఈ నిత్యోత్సవాన్ని నిర్వర్తిస్తే సకలములైనటువంటి లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభాలు కలుగుతాయట. అందుకే ఆనాడు హంసవాహనుడైనటువంటి బ్రహ్మదేవుడు వేదాలు పఠిస్తూ ఉన్నాడట. మరి ఋషులు ఆదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వాళ్ళ వాహనాలపై ఆసునులై వెళుతూ ఉన్నారట. మరి భేరి ఢంకాది మంగళ వాద్యాలన్నీ కూడా మరి మోగుతూ ఉంటే శేషాచలాన్ని వీడి ఆనాడు నారాయణపురానికి కూడా అందరూ ప్రవేశించారట. అంటే ఆనాడు మరి ఆకాశరాజు ఏమన్నా తక్కువ చేశాడా నారాయణపురము అంటే కాదు, చలువ పందిళ్ళు వేయించాడు, పచ్చని తోరణాలు కట్టించాడు. మరి కళ్యాణం అంటే విశ్వ కళ్యాణం కాబట్టి 4 దిశలా కూడా శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడు. మరి కన్నులు మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లేటటువంటి దీపాలతో అలంకరించారు. మరి అనేక విధాలైనటువంటి వాద్యాలను కూడా ఆనాడే ఏర్పాటు గావించాడు. మరి ముత్తైదువులను రప్పించి పద్మావతీదేవికి నలుగు పెట్టించి పన్నీటి స్నానాలు కూడా చేయించి పట్టు వస్త్రాలతో అలంకరించి రత్న ఖచ్చితములైనటువంటి ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేశారట. మరి శ్రీనివాసస్వామి పురప్రవేశం చేస్తున్నాడు అని చెప్పి వార్తాహరుడు చెప్పాడట. మరి ఆకాశరాజు ఆనాడే చూడండి స్వామివారికి ఎదుర్కోలు ఏర్పాటు చేయించాడు. మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా శ్రీనివాసుని సంధించి గజవాహనంపై స్వామివారిని కూర్చోబెట్టారట. మరి పురవీధులన్నీ కూడా ఊరేగిస్తూ ఉన్నారు. అదిగో మంగళ
సూత్రాలని స్వామివారి యొక్క హస్తానికి తాకించి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మి అమ్మవారికి అతి పవిత్రంగా స్వామివారి హస్తానికి తాకించినటువంటి మంగళసూత్రాలను ధరింపజేయబోతున్నారు. అతి పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి. భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తాముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమత్వై దత్వాజాధాస్తం వివరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాదుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి. భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు. సరుసమీకే తగు సంబంధము. తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు. సరుసమీకే తగు సంబంధము.
నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు సరవి నిత్తరికొక్క జాతీయం అహేడమానవర్ణేహ బోద్ధం సమానాయ ప్రమోషే స్వహ తన్నోగ్నేవరుణసే విద్వాన్ దేవసేడవయాశిష్టాః యజుష్ఠో వర్ణితమసో జానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తన్నోగ్నేయమో భవతి నేదుస్యావ్యుష్టౌ అవయక్షుణవరణమ్రాణో విహిమృడిం సుహోనేధి స్వాహ తమగ్నే అయాస్యాసన్మనసాయతః అయాసన్ హవ్యమూషేయానో దేవే జగ్గుస్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూవతి పురోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామిన వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతేన మునిస్వా నమతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసవితః ఇమాం లాజాంతి ఆజ్యమభిగార్యాం ఇమాం లాజానావామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూదే అగ్నౌ లాజానవబంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషోదోహిదేనాగమృతేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వాభుతత్వయా భుజం ధారావధన్యాయివ అతిగాహే మహేతుషః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమున్యతాం యన్నార్యుబ్రూదే అగ్నౌ లాజానవబంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషోదోహిదేనాగమృతేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వాభుతత్వయా భుజం ధారావధన్యాయివ అతిగాహే మహేద్విషః ఇమాం లాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబ్రూదే అగ్నౌ లాజానవబంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాజసా స్వాయుషోదోహిదేనాగమృతేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వాభుతత్వయా భుజం ధారావధన్యాయివ అతిగాహే మహేద్విషః ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వ స్వః ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూవతి పురోక్తమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంత్రపర్యాదనాత్ ప్రాయస్థాత్మతో దేవాదివైష్ణవం హోష్యే ఐతేన మునిస్వా నమతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసవితః ప్రసవా అతో దేవాహం తనత విష్ణుచక్రమే దివ్యా సప్తాం స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేదాని దేవం సమూఢమస్వాం శ్రే స్వహ త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యాతధర్మాన్ ధారయన్ స్వహ విష్ణో కర్మాణి విసేదాః ప్రధాన విశ్వేంద్రసేజసగ స్వహ తద్విష్ణోః పరమం పదం సదా సంసురేః దివి విచక్షాదగ్ స్వహ తద్విప్రాస్వన్యమోజార్ధ్రభాగం దత్సవిందతే విష్ణోర్జత్రం పదగ్ స్వహ ఓం భూస్వహ ఓం భూస్వహ ఓం స్వస్వహ ఓం భూర్భువస్వ స్వహ ఐతేన ముఖస్థాః నమతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూత్యురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫలతం పృష్టాతంత్రం కరిష్యే ఐతేన మునిస్వా నమతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసవితః ప్రసవా యదస్య కర్మణోత్తిరితం ధ్యానం మహాగ్రమగ్నిష్టం కరోతు స్వాహ జ్ఞేయ సృష్టగదే స్వతావదేనాం కామానాగ సమత్రేత్రే స్వాహ జ్ఞేయ స్వాహ జ్ఞేయనాదాయ స్వాహ జ్ఞేయనపదే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాష్టం దేవతముష్మే స్వాహ అగ్నేయ సృష్టగదే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపదే స్వాహ యన్మాత్మనం ఇందాభూదగ్నిస్తత్వనరః జాతవేదాభిషిష్యే స్వాహ పునరగ్నిశ్చక్షురాత్ పురేంద్ర బృహస్పతి పునర్వ్యాశ్వాజ్వం చక్షాత్మక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వసినిష్టేభ్య స్వాహ భేజందృష్టే స్వాహ నిష్కృత్యై స్వాహ దేవరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ వృద్ధై స్వాహ సమృద్ధై స్వాహ సర్వసమృద్ధై స్వాహ ఆశ్రావితమత్యాశ్రావితం షట్కుతమత్నోక్తం యజ్ఞే అతిరిక్తం కర్మణ క్షేణమగ్న పర్వాణి ప్రతినిధి కల్పయన్ స్వాహ దేవాన్ స్వాహ యథోశేషదిమే స్వాహ సమితస్తేజస్తేజమేదై స్వాహ
यमस्य धीमे मृत्योर्मे भाय स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे भाय स्वाहा सोमस्य धीमे चित्तमे भाय स्वाहा वायोर्धीमे प्राणान्मे भाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे भाय स्वाहा सप्तते अग्ने समिध सप्तैपा सप्त सप्ताम प्रियाणि सप्तहोत्रा सप्तात्वान्ति सप्तयो निरावरण स्वाहतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीर्भुक्तं ओषधवनस्पतिं दर्वास्य च भुक्तं अग्निजीर्णं वेदिर्जीर्णं देवजीर्णं पृथिवीजीर्णं ओषधवनस्पतिं दर्वा तस्य जीर्णं स्वाहा समन्तां भविषावतेन समादित्यैरुषिवसम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां नभो गच्छते स्वाहा सप्तते अग्ने समिधः सप्तैपा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वान्ति सप्तयो निरावरण स्वाहतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् वषधवनस्पतिं दर्वास्य तिप्यन्ताम् यदक्षप्रदा महाप्रदामः साक्ष्यमस्तु तिप्यन्ताम् ऐतेनमग्रस्ताः हनुमतेन मग्रस्ताः स्वस्तेन मग्रस्ताः देवसविदः प्रासाभिः पवित्रमस पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा दक्षिणायान्तिस्माताः पितरा मार्जयन्ताम् दक्षिणतः परदेपनया उत्तरतः परदेपनया पश्चिमतः परदेपनया दक्षिणतः विष्णोः समसि पश्चिमतः विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुतां प्रषदयश्च दिवं गच्छततो नोरुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्रियायुषं जमदग्नेः कश्यपस्य त्रियायुषं त्र्यद्देवानाः त्रियायुषं तन्मयास्तु त्रियायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्रियायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्रियायुषम् आपोहिष्टामयो भुवस्तान ऊर्जे ददातना महेरणाय चक्षे देवस्वतमार्गस्य भाग्यतेन मात्रः तस्मानङ्गमाभुवशक्त्याय आपो जनेथा जनः यत्तेऽग्ने तेजस्वीनाहं तेजस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्वीनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो ददातु योक्सूर्येन्द्रिये देवदगान् मातोर्नवाः दिभ्राजमानस्य समावृषभोरोहिताक्षः सूर्यो प्रसन्मनसा पुनातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासना निकदन्त भयाद्यवान् परिपूर्णन्दास्तु मे प्रायश्चित्तान् येषेनानुहं कर्मात्मान् वै यान् तेषान् येषेनां श्रेष्ठान् स्मरं परं कायेन वाचां मनसेन्द्रियावद्धात्मना प्रतिस्वभावात् करोमि यद् सकम्बरस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम आदित्यमुपगच्छ सर्वं श्रीभूनीलासमय श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. అదుగో పూర్ణాహుతిని గావించి అగ్ని గాయత్రి జపాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించి లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్తారు.
నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా రాజహోమాదుల్ని చెప్తారు. అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటూ ఇటూ దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణినీలా చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. ఆనాడు గోదాదేవి కళ్యాణ ఘడియ సమీపించిందట. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు మంగళసూత్రాల్ని పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. మామూలు ఆలయాల్లో జరిగే కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాకించి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా అనుకున్నారట. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాదేవి మెరుపు తీగ వలె చివాలను లేచిందట. తామరదళం వంటి విశాల నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలం ఆమె ముఖం ప్రజ్వలమానమై అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరం యావత్తు ఆపాదమస్తకము ఒక అగ్నిపర్వతం వలె కదిలిచ్చివేయసాగిందట. అదుగో చూడండి, స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి అమ్మవారికి ధరింపజేసి మరలా స్వామివారికే పుష్పమాలా పరివర్తన కార్యక్రమంలో నిర్వర్తించబోతూ ఉన్నారు. మెరుపు మెరిసినట్లుగా లేచి గోదాదేవి సరసరా రంగనాథస్వామి విగ్రహం వైపుకు వెళ్ళిందట. ఏమైంది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారట. అదుగో విసవిస స్వామివారి వైపు వెళుతూ ఉన్నదట. అర్చక స్వాములంతా కూడా గోదాదేవి ఏం చేయబోతుంది అని చెప్పి అంటే అదుగో విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా వెలికండ్లు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోక ఒక వెలుపుంజము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అంటే అదుగో మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె ధరించినటువంటి ఈ వరమాల రంగనాథస్వామి యొక్క కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. అదుగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మన భూదేవి మాతకు కూడా ధరింపజేసి మరలా స్వామివారికే ధరింపజేయబోతూ ఉన్నారు. అంటే ఆనాడు భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామివైందు ఐక్యమై కలియుగ వింతలలో వింతగా సశరీరముగా అండాలు తల్లి రంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించింది పోయిందట. ఎంత అదృష్టమో చూడండి. అంటే స్వామివారిని భక్తితో ఆరాధిస్తే స్వామి చక్కగా అందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తాడు అనేటువంటి దానికి కూడా నిదర్శనంగా చెప్తారు. ఎందుకంటే ఆయన కోటి సూర్యకాంతులకు నిలమైనటువంటి ఆకాశమే ఆవాసంగా కలిగినటువంటి నిత్య నిర్మల జ్ఞానస్వరూపుడు ఆయన. ఉద్యద్భాను సహస్రాభాస్వర పరమ వ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘన స్వరూపమమల జ్ఞానాధివి షడ్గుణై దుష్టం సూర్యజనాధిపం ధృతరథాంగాబ్జాది భూషోజ్వలం శ్రీభూసేవ్యమనంత భోగి నిలయం వాసుదేవమహం భజే. అంత గొప్ప స్వామిని మనం కొలిస్తే సృష్టి స్థితిలయాలకు కూడా జగత్తులో సర్వేశ్వరుడెవరు అని చెప్పి అంటే ఆ పరమాత్మే. సృష్టి స్థితిలయములకును జగతిలో సర్వేశ్వరుండు నేను విద్యలందెన్నగాను అధ్యాత్మ విద్య నేనయ్యుందును. అదుగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో కూడా సభక్తికంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. తలంబ్రాల కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు నారాయణాయ